హలో అండి, నమస్తే. ఈరోజు మన ఛానల్లో మసాలా పూరీలు చేస్తున్నాము. దానికి గాను ఒక గ్లాసు మైదా పిండి, గోధుమ పిండి, అందులోపలికి కొన్ని స్పైసెస్ ఏంటంటే కొంచెం సూజీ రవ్వ క్రిస్పీనెస్ కోసము. సూజీ రవ్వ, ఇందులో స్పైసెస్ అన్నీ ఏంటంటే కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సోంపు పొడి, ఇంగువ, తెల్ల నువ్వులు, చివరిగా వాము అన్నీ అన్నీ వేసేసి కొత్తిమీర వేసేసి పిండిని గట్టిగా కలిపేసుకోవాలి అంతే. ఇవన్నీ డైజెషన్ కోసమేనండి, ఎందుకంటే చలికాలంకి స్తబ్దుగా ఉంటుంది, అరగదు, జఠరాగ్ని అంటారు కదా. సో ఇవన్నీ వేయడం వల్ల కొంచెం మొబిలైజ్ అవుతుంది స్టమక్లో అనమాట, తినేది ఈజీగా అరిగిపోతుంది. కొత్తిమీర కూడా వేసేసుకుని కొంచెం నేనైతే కొంచెం వేడి చేసిన నెయ్యి వేసాను. ల్యూక్వామ్ వాటర్ అయితే నేను వాడాను, కొంచెం గోరచ్చుగా, ఎక్కువ కాదు, ఒక 10 డిగ్రీ, మరీ చల్లటి నీళ్ళు పోయబుద్ధి కాలేదనమాట. కొంచెం వేడి చేసుకుని ఒక 10-15 డిగ్రీస్ అన్నట్టు కొంచెం వేడి చేసుకుని ఆ నీళ్ళు పోసి పిండి ముద్దని గట్టిగా కలుపుకోవాలి. పిండి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు, ఒక మినిమం 5 to 10 మినిట్స్, ఒక పావు గంట అయినా పర్వాలేదు, ఒక పావు గంట సేపు పిండిని మలాయించాలి. పూరీలు మంచిగా పొంగాలి అంటే ఇది కంపల్సరీ, పిండిని మలాయించాలి. కొంచెంసేపు కూర్చుని ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా కొంచెం ఇట్లా ఆయిల్ పోసుకుని పిండిని మలాయించుకుని ఆ తర్వాత మళ్ళీ ఒక పావు గంట పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే గోధుమ పిండి, మైదా పిండి వాడినప్పుడు ఇవి ఫాలో అవ్వాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఇంకొంచెం రెస్ట్ ఇవ్వాలి, ఆ తర్వాతనే చేసుకోవాలి, అప్పుడు పూరీలు చక్కగా పొంగుతాయి అన్నమాట. అంతేనండి, మసాలా పూరీలు చేసుకుని వింటర్స్లో బాగుంటుంది. ఇది బెటర్ ఆప్షన్ అనమాట ప్లెయిన్ పూరీల కన్నా. సో ఈరోజైతే మా కిచెన్లో నేను చేశాను. ఇవి ఇందులో కారపొడి మీకు టేస్ట్కి తగినట్టు మీరు వేసుకుంటే, ఇంకా కర్రీ లేకపోయినా సరే అవే స్పైసీగా ఉంటాయి. ఇందులో అన్ని స్పైసెస్ వేసాం కదా మనం, జీలకర్ర పొడి అన్నీ, అవి అలాగ కూడా తినేసేయచ్చు అనమాట. లైట్గా ఏం కర్రీ లేకపోయినా పర్వాలేదు అనమాట. ఇవి సెల్ఫ్గా ఫిల్లింగ్గా ఉంటాయి. ఓకే అండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ అభిప్రాయాలని నాతో పంచుకోండి. పొంగాయి చూడండి, పొంగుతున్నాయి. నానకపోయినా మలాయించకపోయినా పూరీలు అయితే పొంగవండి. అండ్ పూరీలు సాగకుండా మంచి ఇట్లా నోట్లో ఇలా పెడితే కరిగిపోయేలాగా ఉండాలంటే ముందే పిండిలో కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసి కొంచెం కలపాలన్నమాట. సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మంచి టేస్టీ పూరీలు చేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ ఆనందపరచండి. మా ఛానల్కి విజిట్ చేస్తూ ఉండండి. మా రెసిపీస్ ట్రూగా ఉంటాయన్నమాట. ఏదో చెప్పాలి కదా, ఏదో చెయ్యాలి కదా అన్నట్లు ఉండవు. చేసేదే చెప్తాను, చెప్పేదే చేస్తాను, ఇంకో మాట అయితే ఉండదు. Thanks for watching. Keep visiting to our channel.